తయారైపోతాడట. అంటే పక్కన ఒక బల్లె మతం, ముస్లిం మతం, మిగతా ఈ మన హిందూ సంస్కృతి మతాలు కాదనమాట. మతం మారొచ్చు, పర్వాలేదు, మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మతం మారొచ్చు, బలవంతంగా మార్చకూడదు అనమాట. నేను ఏ మతంలో కొత్తగా ఒక మతాన్ని సృష్టించుకొని నేను ఆ దేవుడిని ఆరాధించుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఎవరిని కూడా అంటే బలవంతంగా మతం వైపు దించకూడదు, లాగకూడదు, అంటే అలా చేయకూడదట. రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది. అలాగా మనం ఏ మతమైనా ఆ మతాన్ని మనం బాగా అనుసరించవచ్చు. అయితే మతం మారడం వల్ల కుటుంబాలు మేము చిన్న భిన్నం అయిపోతాయి. ఎందుకంటావా, అంటే ఈ మన సంస్కృతి మతాలు కాదు, క్రిస్టియన్, ముస్లిం, ఈ రెండు మతాల వల్ల దేశానికి చాలా ప్రమాదం ఉంది. ముస్లిం వాడు ఏంటంటాడు తెలుసా, ఈ భారతదేశాన్ని నా ముస్లిం దేశంగా మార్చేస్తానంటాడు ముస్లిం వాడు. క్రిస్టియన్స్ వాడు ఏంటంటాడు, ఈ భారతదేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చేస్తాను. మనం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే గాలి హిందూ, మనము ఈ ధర్మంలో ఉన్నాము. మరి మనం ఏంటైపోవాలి చెప్పండి. అందుకే మన అందరము ధార్మిక సంఘాలు, విద్యా సంఘాలు, వ్యాపార సంస్థలు, కార్మిక సంఘాలు ఇవన్నీ సంఘటితమైతేనే మన దేశాన్ని మనం కాపాడుకోగలం, లేదంటే కాపాడుకోలేము. ఎందుకంటే ఇక్కడ పార్టీలు ఇలాంటివి పెట్టుకోకూడదు తెలుసా. అన్ని పార్టీలు కలిసి, అన్ని మతాలు, అన్ని కులాలు, మన హిందూ సంస్కృతికి సంబంధించినవి అన్ని సంస్థలు కలిసి పోరాడితేనే మన హిందూ సంఘాన్ని, అంత మన భారతదేశాన్ని మనం కాపాడుకోగలం. లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, బలవంతంగా ఇంటికి వెళ్ళి బత్తెం పట్టి వెళ్ళి మార్చేస్తున్నారు. ఎవరు, క్రిస్టియన్స్. అవునవును. మళ్ళీ ఇది ఏటైపోతుంది తెలుసు పరిస్థితి. ఇలా మారిపోతుండడం మూలంగా మన ఎస్టీ తెగ లేదు అని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిపోయి మనకు మన రిజర్వేషన్ ఉంది, అది మాత్రం తీసేస్తారు. ఎందుకు, ఎస్టీ మనం ఉన్నాం, సవర, గదబ, మూలి అనేక రకాలు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నా మన కింద వస్తాయి, మన తెగల్లే. కాబట్టి ఏటైపోద్ది, ప్రతి ఒక్కరు మనం మారుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకో. ఈ ముస్లిం మతంకో క్రిస్టియన్ మతంకి వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు, మన గిరిజన ఆచారాలు చూపించాలా వద్ద, గవర్నమెంట్ చూపించాలి కదా. చూపిస్తేనే మనకి ఈ గిరిజనులు ఉన్నారు, ఈ కులస్తులు ఉన్నారు, వాళ్ళు అది ఆచరిస్తున్నారు, వాళ్ళని మనం ఏం చేయడానికి లేదు, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని గవర్నమెంట్ ఉంచుతుంది. లేదనుకో ఉంచదు. ఓహో వీళ్ళందరూ మారిపోయి క్రిస్టియన్ మతంలో మళ్ళీ కలిసిపోయారు కాబట్టి మరి వీళ్ళు ఎవరు లేరు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ తీసేద్దామని గవర్నమెంట్ తీసేస్తుంది, అంతే కదా. అందుకే మన సంస్కృతిని ఇప్పుడు మన కొత్తలు రకరకాలు వస్తున్నాయా, మనకున్నాయా కొన్ని గిరిజన పండుగలు, వీటిని మనం ఆచరించాలి, చెయ్యాలి, చేసి చూపిస్తే గవర్నమెంట్ దృష్టిలో ఆ గిరిజన లింక్ ఉన్నారు అని తెలుస్తుంది. లేవనుకో ఇవన్నీ విడిచిపెట్టేసామనుకో, క్రిస్టియన్ మతంకి వెళ్ళామనుకోండి ఇవన్నీ మరి ఉండవు, మనకి రూపం ఉండదు, దీపం ఉండదు, ఏటి ఉండదు. వాళ్ళకి ఏటి ఉంటుంది తెలుసా, లోపు మోకాలు మూసేసి ఆనేసి కన్నీటి ప్రార్థన ఉంటుంది, అంతే. వాళ్ళు ప్రతి ఒక్కరు కొవ్వొత్తి పట్టి మనం అందరం ఊరి మీద తిరగాలి, ఇంతే. ఈ గిరిజన సాంప్రదాయాలు, మన ఈ కంది కొత్తలు, మన ఇవన్నీ పోతాయి. ఎప్పుడైతే ఈ కళలన్నీ నాశనం అయిపోతావో మనిషి ఔన్నత్యాన్ని కోల్పోతాడట. ఎప్పుడు ఈ కళలు మనం బ్రతికించుకున్నాం అనుకో, సపోజ్ మనకి ఉద్యోగం అంటే గవర్నమెంట్ మనకు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మన కళలు మనల్ని కాపాడాలి. ఒకడు మంచి పెయింటర్ ఉంటాడు, ఒకడు డాన్సరు, ఒకడు క్రికెటరు, రకరకాలు భగవంతుడు మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తుంటాడు. ఆ టాలెంట్ అతనికి జీవితంలో ఉపయోగపడుతుంది, ఉద్యోగమే రావాలని లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ సంస్కృతి మారి వేరే వైపు వెళ్ళిపోయామనుకో, మన కళలు మొత్తం మనమే కావాలని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం. అందుకే అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్ని పక్కల గ్రామాల నుంచి వచ్చారు కాబట్టి, కొంతమంది పూజారులు వచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలియాలి. ఇంతే కాదు, నేను సెపరేట్గా ప్రతి గ్రామానికి వస్తాను, ఎందుకంటే ఈ మండలం మొత్తం మండల ధర్మ ప్రచారం చేశారు కాబట్టి నా ధర్మం ఏంటి, మన సంస్కృతిని కాపాడాలి, 10 మందికి నలుగురికి 4 మంచి విషయాలు బోధించాలి. ఇవి మన శాస్త్రీయం అంతా ఇది మొత్తం మూఢ విశ్వాసం కాదు. భగవంతుని మనం కొలుస్తున్నాము, రాళ్ళకు మొక్కుతున్నాము, రప్పలకు మొక్కుతున్నాము, రకరకాలు చెప్తారు క్రిస్టియన్స్ వాడు, ముస్లిం వాడు. కానీ అందులో ఎంత శాస్త్రీయ విజ్ఞానం ఉంది, తత్వం ఉందో మాకు తెలిసిన వ్యక్తులకి అది వాడికి తెలియదు. ఎందుకంటే అలాగేదో రానిపోని వంటాడు. కాబట్టి ఇదంతా మూఢ విశ్వాసం కాదు, శాస్త్రీయమే. దీంట్లో ప్రతి దాంట్లో సైన్స్ ఉందని చెప్పడానికి మా లాంటి వ్యక్తులకు వేశారనమాట. అందుకే ప్రతి గ్రామానికి వెళ్ళి రోజు ఆ గ్రామంలో గంటన్నర ఎంతో అయితే గ్రామస్తుల ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఈ రోజు మొత్తం వింటానంటే నేను చెప్పడానికి సిద్ధమే. అయితే నాకు ఆ ఓపిక ఉంది,
పర్వాలేదు, ఎంతవరకు అని చెప్పగలను. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ఈ చిన్నపాటి 2 విషయాలు మాట్లాడి సాపిస్తాను. అందుకే ఈ నెంబర్లు తీసుకున్నాను. ఫలానా రేపు వస్తాను అంటే ఈ రోజులా ఫోన్ చేస్తాను. మురటి నుంచి కొంతమంది ఈ దగ్గర గ్రామాల నుంచి కూడా తీసుకున్నాను. అటు నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. గుణదా టెంకసింగ్ కొద్ది పని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి